హలో అండి. సంక్రాంతి పండగకి మా ఇంట్లో అందరికీ ఇష్టమైన జంతికలు చేసామండి. అవి ఎలా చేసామో మాతో పాటు మీరు కూడా చూడండి ఒకసారి. ముందుగా బియ్యపిండి కేజీ అండి. ఒక పావు కిలో శనగపిండి కలిపి రెండు కూడా జల్లించేసుకుని నీళ్ళు మరగబెట్టుకున్నానండి. బాగా పొంగిపోవాలన్నమాట. ఈలోపు వాము, సాల్టు తగినంత వేసేసి అందులో మరిగి మరిగి నీళ్లు పోసి ముందు గరిటెతో కలుపుతున్నానండి. చెయ్యి పెడితే కాలుతుంది కదా. ముందు మొత్తం పిండి అంతా కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. ఈలోగా ఆ వేడికి పిండి ఉక్కిపోతుంది అనమాట. ఆ ఉక్కితేనే మనకి జంతికలు చాలా బాగా వస్తాయి, పర్ఫెక్ట్గా గుల్లగా బాగుంటాయి అన్నమాట. చెయ్యి పెడితే కాలుతుందండి, తొందరపడి చెయ్యి పెట్టకూడదు. చూసారా, సరిపోతుందన్నమాట వాటరు. పిండి గట్టిగానే ఉండాలండి, ఇంకా మెత్తగా ఉండకూడదు. అది అలా సరిపోతుంది ప్రాసెస్. ఇప్పుడు కొంచెం స్పూన్తో ఆయిల్ వేసుకున్నానండి జంతికల పిడకలో. ఇది పిండి ముద్ద మళ్ళీ దానికి అంటుకోకుండా జంతిక బాగా రావడం కోసం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పిండి జంతికల పిడకలో వేసి జంతికలు నొక్కుకుందామండి. నేను అపగ మీద వేస్తున్నాను జంతికని. చూసారా, ఈలోపు స్టవ్ వెలిగించి ఆయిల్ పాత్ర పెట్టేసానండి. ఆయిల్ వేసేసాను. అందులో జంతికలు వేసేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. బాగా స్పీడ్గా ఉంటే సరిగ్గా ఉడకదు అనమాట జంతిక. మా ఇంట్లో పిల్లలకి జంతికలు అంటేనే ఎక్కువ ఇష్టం అండి. స్వీట్స్ అంటే పెద్దగా ఇష్టపడరు. అన్నీ చేసుకుంటాం కానీ బాగా ఇష్టం జంతికలేనండి. జంతికలు బాగా వేగి కంట కొంచెం తక్కువ వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. బాగా ఎరుపు రంగు వస్తే గట్టిగా ఉంటాయండి. సో జంతికలు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.